హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీన్. ఫ్రెండ్స్, ఇది రియల్మీ కంపెనీ వాళ్ళు ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న రియల్మీ X7 మ్యాక్స్కి సంబంధించిన స్పెషల్ బాక్స్ ప్యాకేజింగ్. ఇది క్రియేటర్స్ కోసం పంపించే స్పెషల్ బాక్స్ ప్యాకేజింగ్. దీంట్లో ఫోన్ కూడా ఉంటుంది. ఆ ఫోన్ కూడా మనం ఓపెన్ చేసి చూద్దాం. అండ్ ఈ స్పెషల్ బాక్స్ ప్యాకేజింగ్లో ఏముంటాయి అండ్ దీంట్లో మాకు ఏమేమి పంపించారు, ఫోన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం ఈరోజు అన్బాక్సింగ్ అలాగే ఇనిషియల్ ఇంప్రెషన్స్ రూపంలో చూద్దాం. అండ్ ఇది 3rd యానివర్సరీ సందర్భంగా ఈ ఫోన్ వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు రియల్మీ 3rd యానివర్సరీ 5G ఫ్యూచర్ విత్ రియల్మీ 5G అని రాసింది. అండ్ దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే వీళ్ళు ఇక్కడ రాశారు. 2018లో వీళ్ళ ఫస్ట్ మొబైల్ లాంచ్ అయింది. అండ్ ఇప్పుడు 2021లో వీళ్ళు 3 years కంప్లీట్ చేసుకున్నారు. సో దీనిపైన అయితే ఓన్లీ మనకి ఇది ఒకటే ఉంటుంది. బ్యాక్ సైడ్ మొత్తం కూడా బ్లాక్ కలర్లోనే ఉంటుంది. ఏమీ డీటెయిల్స్ అయితే ఉండవు. ఇది ఒక స్పెషల్ బాక్స్ అనమాట. సో దీన్ని ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం దీంట్లో ఏమేమి ఉంటాయి అనేది. ఇక్కడ మనకు ఒక మ్యాగ్నెటిక్ లాక్ ఉంటుంది. ఈ మ్యాగ్నెటిక్ లాక్ని మనం ఇలా ఓపెన్ చేస్తే లోపల మనకు ఒక క్యాప్ అయితే ఉంది. రియల్మీ 3rd యానివర్సరీ సందర్భంగా వీళ్ళు ఒక క్యాప్ పంపించారు. చూసారు కదా, క్యాప్ బ్లాక్ కలర్లో ఉంది. అండ్ చూడటానికి మాత్రం చాలా మంచి క్వాలిటీ క్యాప్ను వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ సేమ్ ఏదైతే మనకి బాక్స్ పైన ఉందో అదే ఇక్కడ ప్రింట్ చేసి ఉంది. సో ఇదైతే మనం పక్క పెడదాం. అండ్ లోపల ఒక టీషర్ట్ అయితే ఉంది. ఈ టీషర్ట్ ఏ సైజ్ పంపించారో చూద్దాం. ఎందుకంటే నా సైజు వీళ్ళు పంపారా లేదా, నాకు ఉపయోగపడుతుందా లేదా అనేది కూడా చూడాలి కదా. సో అదే చూద్దాం. సో టీషర్ట్ పైన సైజ్ ఎక్కడ మెన్షన్ చేస్తుందబ్బా, సైజు వీళ్ళు తీసేశారు. ఇది ఒక జస్ట్ ఒక టీషర్ట్ అయితే పంపించారు. దీని మీద సైజు ఉన్న ఏరియాని కట్ చేశారు వీళ్ళు. సో ఇది ఏ సైజ్ అనేది కూడా క్లారిటీ లేదు. నాకైతే ఇది వస్తుందా లేదనేది కొంచెం డౌటే. సేమ్ ఏదైతే మనకి బాక్స్ పైన ఉన్న డీటెయిల్స్ ఉన్నాయో అవే డీటెయిల్స్ కూడా ఇక్కడ వీళ్ళు ప్రింట్ చేశారు. టీషర్ట్ బ్లాక్ కలర్లోనే ఉంది. సో దీన్ని కూడా మనం పక్క పెట్టేద్దాం. ఇది పైన వచ్చిన స్పెషల్ ప్యాకేజింగ్లో ఉన్న డీటెయిల్స్. అండ్ ఇప్పుడు మనం దీన్ని సైడ్కి ఇంకొక లాక్ ఉంటుంది. ఈ లాక్ కూడా మనం ఓపెన్ చేసి చూద్దాం దీని లోపల ఏముంటాయి అనేది. సో ఇక్కడ చిన్న లాగడానికి ఒకటి ఉంటుంది థ్రెడ్. సో దీన్ని ఇలా లాగితే మనకి సైడ్కి రియల్మీ X7 మ్యాక్స్కి సంబంధించిన ఇంకొక బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మనకి ఫోన్ ఉంది. ఈ ఫోన్ కూడా మనం రిమూవ్ చేద్దాం. సో దీంట్లో మనకి ఓన్లీ మొబైల్ ఫోన్కి సంబంధించిన బాక్సే ఉంది, రియల్మీ X7 మ్యాక్స్ అని. సో ఇవి దీంట్లో వచ్చిన కంటెంట్. ఈ స్పెషల్ బాక్స్ మనం పక్క పెట్టేసి రియల్మీ X7 మ్యాక్స్ చూడటానికి ఎలా ఉంటుంది, దాని ఫీచర్స్ ఏంటనేది మనం చూద్దాం. సో ఫైనల్గా మనకి ఇదే రియల్మీ X7 మ్యాక్స్కి సంబంధించిన ఫోన్ బాక్స్. అండ్ ఇక్కడ మనకి 5G అని రాస్తుంది. అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన ఫోన్స్లో ఎక్కువ 5G బ్యాండ్ సపోర్ట్ చేస్తున్న ఫోన్ కూడా ఇదే. 7 బ్యాండ్ సపోర్ట్ చేస్తున్నాయి దీంట్లో. జనరల్గా ఈ మధ్య వచ్చిన అన్ని 5G ఫోన్స్లో 1 లేదా 2 బ్యాండ్ సపోర్ట్ చేస్తున్నాయి. కానీ దీంట్లో మాత్రం 7 బ్యాండ్ సపోర్ట్ చేస్తున్నాయి. ఇండియాస్ #1 క్వాలిటీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని ఉంది. డెమో ఫోన్ రియల్మీ X7 మ్యాక్స్. అండ్ సైడ్కి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ బ్యాక్ సైడ్ కూడా దీనికి సంబంధించిన కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ ఇక్కడ వీళ్ళు ప్రింట్ చేసి ఇచ్చారు. రియల్మీ X7 మ్యాక్స్ Dimensity 1200 ప్రాసెసర్ అండ్ 120Hz ఆండ్రాయిడ్ స్క్రీను. అండ్ ఇది సామ్సంగ్ డిస్ప్లేనే. 50 watts ఫాస్ట్ ఛార్జింగ్, సోనీ 64 మెగాపిక్సెల్ కెమెరా, IMX 682 సెన్సార్ దీంట్లో వాడారు. ఆండ్రాయిడ్ అని అలాగే దీనికి సంబంధించిన IMEI నెంబర్స్ అండ్ డిఫరెంట్ డీటెయిల్స్ ఇక్కడ మనకి రాస్తున్నాయి. అండ్ దీంట్లో మనకు పంపించిన వేరియంట్ మాత్రం 12GB ప్లస్ 256GB వేరియంట్. మొత్తం దీంట్లో 2 లేదా 3 వేరియంట్స్ ఉంటాయి. బేస్ వేరియంట్లో 8GB ఉంటుంది. ఇది హయ్యర్ వేరియంట్ 12GB ప్లస్ 256GB వేరియంట్ మన దగ్గర ఉంది. అండ్ ఇక్కడ సార్ వాల్యూస్ కూడా మెన్షన్ చేసి ఉన్నాయి. సార్ వాల్యూ మీకు హెడ్కి 1.149 watts/kg ఉంది. బాడీకి 1.098 watts/kg అయితే ఉంది. యాజ్ పర్ ది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం మనకి ఇది 1.6 కంటే బిలో ఉండాలి. యాజ్ పర్ ది స్టాండర్డ్సే వీళ్ళు మెయింటైన్ చేశారు. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి దీని లోపల ఫోన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, బాక్స్ ఓపెన్ చేస్తే లోపల ఇంకొక చిన్న కాటన్ బాక్స్ ఉంది. దానిపైన రియల్మీ అండ్ అన్కవర్ ద ఎక్స్ట్రాడినరీ స్పీడ్ అని ఇక్కడ ఒక చిన్న ట్యాగ్ లైన్ అయితే వీళ్ళు రాశారు. అండ్ ఇక్కడ మనకు ఒక చిన్న బాక్స్ ఉంది కదా, దీంట్లో సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఉంది. దీంతో మనకి అవసరం ఉంటుంది. దీన్ని పక్కన పెడదాం. అండ్ లోపల మనకి కొంచెం పేపర్ వర్క్ లాంటిది ఉంది. అండ్ లోపల ఇంకొక TPU కేస్ కూడా ఉంది, పేపర్ వర్క్ ఉంది. సో TPU కేస్ మనకి రెగ్యులర్గా వీళ్ళు ఇచ్చే బ్లాక్ కలర్ది ఉంది. మంచి క్వాలిటీదే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ పేపర్ వర్క్ ఇది జనరల్గా మనం చదవం కాబట్టి దీన్ని కూడా మనం పక్క పెట్టేద్దాం. అండ్ లోపల మనకి ఫోన్ ఉంది. సైడ్కి మాత్రం ఛార్జింగ్ కేబుల్ ఉంది. ఇది USB Type-C ఛార్జింగ్ కేబుల్. ఇది మ్యాక్సిమం 6.5 amps సపోర్ట్ చేస్తుంది. 65 watts వరకు ఈ ఛార్జింగ్ కేబుల్ సపోర్ట్ చేస్తుంది. కానీ ఈ ఫోన్కి 50 watts సపోర్ట్ మాత్రమే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి ఫోన్ ఉంది. ఫోను కాసేపు పక్కకు పెడదాం. అండ్ లోపల ఇంకొక ఛార్జర్ ఉంది. ఇది 50 watts ఛార్జర్ కాదు, 65 watts ఛార్జర్. ఇది ఫోన్ మాత్రం 50 watts సపోర్ట్ చేస్తుంది కానీ ఛార్జర్ మాత్రం 65 wattsది ఇచ్చారు. సో ఇవి మనకి బాక్స్లో వచ్చిన కాంటెంట్. ఇవన్నీ మనం పక్క పెట్టేద్దాం. మేజర్గా ఫోన్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం.
ఫోన్కి పైన ఒక చిన్న ప్లాస్టిక్ కవర్తో వీళ్ళు ప్యాక్ చేసి ఇచ్చారు. సో దీన్ని మనం ఇలా రిమూవ్ చేసేయచ్చు. అండ్ ఇది మనం చూడటానికి మాత్రం చాలా ప్రీమియంగా ఉంది అండ్ కలర్ కూడా ఎక్సలెంట్గా ఉంది. సో పైన ఒక IMEI నెంబర్కి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ ఫైనల్గా మనకి ఫోన్ లుక్ మాత్రం చూడటానికి ఇలా ఉంటుంది. సో బ్యాక్ సైడ్ మాత్రం మనకి గ్లాస్ బాడీ లాగా ఉంది అండ్ ప్లాస్టిక్ బాడీ లాగా ఉంది. సో ఇది ఏం బాడీ అనేది మనకి క్లారిటీ అయితే లేదు. అండ్ ఇక్కడ మనకి 64 మెగాపిక్సెల్ కెమెరా అని రాస్తుంది. అండ్ ఇక్కడ గ్రేడియంట్ ఫినిషింగ్తో మనకి రియల్మీ డేర్ టు లీప్ అని వీళ్ళ బ్రాండింగ్ లోగో అయితే ఉంది. ఇది డ్యూయల్ టోన్తో వీళ్ళు తీసుకొచ్చారు. సైడ్కి పవర్ బటన్ ఉంది, అలాగే ఇటువైపు వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి సిమ్ ట్రే కూడా ఉంది. సిమ్ ట్రే ఒకసారి చూద్దాం ఇది ఎలాంటి కాన్ఫిగరేషన్తో తీసుకొచ్చారనేది. జనరల్గా ఇలాంటి ప్రీమియం మొబైల్స్లో వీళ్ళు SD కార్డ్ స్లాట్ అయితే ఇవ్వరు. సో యాజ్ యూజువల్ మనకి 2 సిమ్ కార్డులు దీంట్లో పెట్టుకోవచ్చు, కానీ SD కార్డుకి మాత్రం స్లాట్ అయితే లేదు. టాప్లో మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే కనిపిస్తుంది. అండ్ బాటమ్ సైడ్ మనకి ఇక్కడ ఒక 3.5 హెడ్ ఫోన్ జాకు, అలాగే మెయిన్ మైక్రోఫోను, Type-C పోర్టు, అలాగే స్పీకర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇటు టాప్లో మాత్రం మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే కనిపిస్తుంది. సో ఇది దీంట్లో ఉన్న ఫిజికల్ ఓవర్వ్యూ. ఫోన్ మాత్రం చాలా కాంపాక్ట్గా ఉంది, కొంచెం తక్కువ సైజులోనే ఉంది. ఇది 6.43 ఇంచెస్ డిస్ప్లే. సో చూడటానికి మాత్రం చాలా కాంపాక్ట్గా అయితే అనిపిస్తుంది. అండ్ పైన మనకి ఆల్రెడీ ప్రీ అప్లైడ్ కవర్ అయితే ఒకటి ఇచ్చారు. ఇది కవరే, గ్లాస్ కాదు, మీరు వేరే గ్లాస్ మళ్ళీ వేయించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ఫోన్ని బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ ఏంటనేది చెప్తాను. Realme X7 Maxలో మీకు 6.43 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. 360Hz టచ్ శాంప్లింగ్ రేట్తో ఉంటుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు MediaTek Dimensity 1200 ప్రాసెసర్. ఇది మన ఇండియాలో లాంచ్ అయిన మొట్టమొదటి Dimensity 1200 ప్రాసెసర్తో వచ్చిన ఫోను. 6 nm ప్రాసెస్ బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 3.0 GHz స్పీడ్ ఉంటుంది. దీంట్లో గ్రాఫిక్స్ మీకు Mali G77 MC9 గ్రాఫిక్స్ని యూజ్ చేశారు. దీంట్లో 5G బ్యాండ్స్ మీకు అరౌండ్ ఒక 7 బ్యాండ్స్ అయితే సపోర్ట్ చేస్తాయి. దీనికి బ్యాక్ సైడ్ మనకి మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా. ఇది Sony IMX682 సెన్సార్ని యూజ్ చేశారు. 4K 830 అలాగే 60 FPS కూడా సపోర్ట్ చేస్తుంది. రెండోది 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ 190 డిగ్రీస్ వైడ్ యాంగిల్ కవర్ చేస్తుంది. మూడోది 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ని యూజ్ చేశారు. ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 4500 mAh బ్యాటరీ ఉంటుంది. 50 వాట్ సపోర్ట్ చేసే ఛార్జర్ మనకి బాక్స్లో ఇస్తారు. Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే Realme UI 2.0తో వస్తుంది. ఇది మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. హైరస్ ఆడియో కూడా సపోర్ట్ చేస్తుంది. IPX4 స్ప్లాష్ ప్రూఫ్ కూడా దీంట్లో అవైలబుల్గా ఉంది. ఓకే, ఫోన్ బూట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి ఈ Realme X7 Maxకి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ ఏంటి, అండ్ దీంట్లో ఫీచర్స్ ఏంటి, ర్యామ్ ఎంత, స్టోరేజ్ ఎంత, ఆండ్రాయిడ్ వర్షన్ ఏంటి, ఇవన్నీ మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో దీంట్లో మనకి డిఫాల్ట్గా యాప్స్ అన్ని కూడా ఇలా హోమ్ స్క్రీన్ మీద అరేంజ్ చేసి ఉంటాయి. అండ్ మనకు ఒక యాప్ డ్రావర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. డిఫాల్ట్ లాంచర్ ఇది. అండ్ దీంట్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే నెంబర్ ఆఫ్ యాప్స్ అనేవి దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి. కొన్ని బ్లోట్వేర్ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి, లైక్ మీకు ఫేస్బుక్ లాంటివి. ఒకసారి మన ఫేస్బుక్ని అన్ఇన్స్టాల్ చేద్దాం. అన్ఇన్స్టాల్ అయితే అవుతాయి. సో మీకు నచ్చని యాప్స్ ఏవైతే ఉన్నాయో ఒక 5-6 అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. ఇవి మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. అండ్ దీంట్లో డిఫాల్ట్గా మీకు గూగుల్ డైలర్తోనే వస్తుంది అండ్ గూగుల్ మెసేజింగ్ యాప్తోనే వస్తుంది. అండ్ దీంట్లో మీకు ఇక సెట్టింగ్స్లోకి ఒకసారి వెళ్తే అబౌట్ ఫోన్లోకి ఒకసారి వెళ్ళి చూద్దాం. అబౌట్ ఫోను చూస్తే దీంట్లో మనకి Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ Realme UI 2.0తో వస్తుంది. అండ్ Android 11 మీద క్లిక్ చేస్తే మనకి ఇది మార్చ్ సెక్యూరిటీ ప్యాచ్తో వచ్చింది. అండ్ ఒకసారి మనం అప్డేట్ కూడా చెక్ చేద్దాం. సో మార్చ్ తర్వాత మనకి ఏమి అప్డేట్స్ ఏమి ప్రజెంట్గా ఏమి దీంట్లో వీళ్ళు ఇవ్వలేదు. అండ్ ఒకసారి మనం స్టోరేజ్లోకి ఒకసారి వెళ్తే ఇది 256 GB వేరియంట్ నా దగ్గర ఉన్నది. అవుట్ ఆఫ్ 256 GBలో మనకి 19 GB OS కింద ఆక్యుపై చేసుకుంది. అంటే నియర్లీ 237 GB మనకి ఫ్రీగా ఉందని అర్థము. 12 GB ర్యామ్ వేరియంట్ కూడా ఇది. అండ్ ఒకసారి మనం సెట్టింగ్స్లో డిస్ప్లే సెట్టింగ్స్లోకి ఒకసారి వెళ్ళి ఇది మనకి 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది కదా, అది కూడా ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మోడ్లోకి వెళ్తే స్క్రీన్ రిఫ్రెష్ రేట్ మోడ్ ఉంటుంది. దీంట్లో మనకి ఆటో సెలెక్ట్ మోడ్, 60Hz మోడ్, అలాగే 120Hz మోడ్ ఉంటుంది. జనరల్గా నన్ను అడిగితే మీరు ఆటో సెలెక్ట్ మోడ్లోనే పెట్టుకోండి, ఎందుకంటే మీకు రిఫ్రెష్ రేట్ అనేది అటు ఇటు వ్యారీ అవుతుంది. దానివల్ల మీకు బ్యాటరీ కూడా కొంచెం తక్కువగా కన్జ్యూమ్ చేస్తుంది మీరు 120Hzలో పెట్టుకున్నప్పటికీ, నార్మల్గా ఉన్నప్పటికీ అనమాట. సో నన్ను అడిగితే మీరు ఆటో సెలెక్ట్ మోడ్లోనే పెట్టుకోండి. అండ్ దీంట్లో నేను ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్ అలాగే కొన్ని యాప్స్ కూడా ఇన్స్టాల్ చేశాను. సో దాంట్లో వెరీ ఫస్ట్ మనకి DRM ఇన్ఫో ఒకసారి చూస్తే మనకి దీంట్లో L1 సర్టిఫికేషన్ ఆల్రెడీ డిఫాల్ట్గా ఉంది. మనం ఒకసారి ప్రైమ్లో కూడా ఓపెన్ చేసి చూద్దాం మనకి ఇది హెచ్డీలో మూవీ ప్లే చేస్తుందా లేదా అనేది. ఇక్కడ ఒక మూవీ అయితే ప్లే చేస్తున్నాను.
సో ఇక్కడ చూడొచ్చు మీరు హెచ్డి అని ప్లే అవుతుంది. సో అంటే దీంట్లో మీరు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఇలాంటి వాటిలో మీరు హెచ్డీలో మూవీస్ అయితే మీరు చూడొచ్చు. అండ్ ఇది మనకి డ్యూయల్ స్పీకర్స్తో వస్తుంది. ఇక్కడ ఒక స్పీకర్ ఉంటుంది, అలాగే ఇక్కడ ఇంకొక స్పీకర్ ఉంటుంది. అండ్ డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. డాల్బీ అట్మాస్కి సపరేట్గా ఒక ఫీచర్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. దాన్ని మీరు ఎనబుల్ చేసుకోవాలి ఎప్పుడైనా మీరు పాటలు వింటున్నప్పుడు. సో ఇది మాత్రం సూపర్గా ఉంది. స్పీకర్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది. అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి ఏదైనా ఒక వీడియో ప్లే చేసి చూద్దాం. సో చూసారు కదా, మనకి ఇది డ్యూయల్ స్పీకర్స్తో వస్తుంది. 2 స్పీకర్స్ నుంచి మనకి ఆడియో అయితే అవుట్పుట్ అయితే వస్తుంది. అండ్ వీడియో క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇది AMOLED స్క్రీన్ కాబట్టి మీకు అన్ని యాంగిల్స్లో కూడా క్వాలిటీ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఇక్కడ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఇక దీంట్లో నేను ఆల్రెడీ నా ఫింగర్ ప్రింట్ అలాగే ఫేస్ అన్లాక్ కూడా ఎన్రోల్ చేశాను. చూద్దాం అవి ఎంత స్పీడ్గా రియాక్ట్ అవుతాయి అనేది. సో నేను ఈ ఫింగర్ ఇచ్చాను. సో చూసారు కదా, వెంటనే రియాక్ట్ అయిపోతుంది. అండ్ వెంటనే రియాక్ట్ అవుతుంది. చాలా స్పీడ్గా కూడా ఉంది. అండ్ ఫేస్ అన్లాక్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో ఫేస్ అన్లాక్ కూడా వెంటనే రియాక్ట్ అయిపోతుంది అండ్ వెంటనే రియాక్ట్ అవుతుంది. అండ్ డైరెక్ట్గా హోమ్ స్క్రీన్ మీదకి వెళ్ళే ఆప్షన్ కూడా ఉంటుంది. అది కూడా మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి వైబ్రేషన్ మోటార్ ఉంటుంది కదా, అది కూడా చాలా స్మూత్గా ఉంది. మనకి ఏదైనా నోటిఫికేషన్ వచ్చినా, లేదంటే ఇలా ఫింగర్ ప్రింట్ అన్లాక్ చేసినా, ఇంకేదైనా మనకి కాల్ వచ్చినా కానీ వైబ్రేషన్ మాత్రం చాలా స్మూత్గా ఉంది. మంచి హ్యాండీ అనిపిస్తుంది. చుట్టానికి కూడా మంచి ఫీల్ అయితే మనకి ఇస్తుంది. ఇంకా దీంట్లో మనం ఒకసారి కెమెరా ఓపెన్ చేసి చూద్దాం. కెమెరాలో మనకి డిఫాల్ట్గా ఆల్మోస్ట్ ఆల్ అన్ని రకాల ఫీచర్స్ ఉంటాయి దీంట్లో. అండ్ ఇక్కడ ఫోటో మోడ్, వీడియో మోడ్, నైట్ మోడ్, పోర్ట్రేట్ మోడ్, అలాగే 64 మెగాపిక్సెల్కి సపరేట్ మోడ్, మోడ్లోకి వెళ్తే డ్యూయల్ వీడియో మోడ్, స్లో మోషన్ మోడ్, టైమ్ ల్యాప్సే, మూవీ మోడ్, ఎక్స్పర్ట్ మోడ్, పెనారమా మోడ్, అండ్ ఇంకా టెక్స్ట్ స్కానర్, అల్ట్రా మ్యాక్రో ఇలాంటి ఫీచర్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఒకసారి మనం వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్లోకి ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇక్కడ సెట్టింగ్స్ ఉంటుంది. సెట్టింగ్స్లోకి ఒకసారి వెళ్ళి ఇక్కడ లాస్ట్లో ఉంటుంది వీడియో రెజల్యూషన్. మనకి 4Kలో మనకి 30 అలాగే 60 రెండు ఉన్నాయి. అండ్ 1080లో కూడా 30, 60 ఉన్నాయి. 720 ఇలాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు దీంతో కొన్ని కెమెరా శాంపుల్స్ ఇస్తాను, అవి కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న ఫొటోస్ అన్నీ కూడా బ్యాక్ కెమెరాతో అవుట్డోర్ కండిషన్లో తీసిన ఫొటోస్. సో సోనీ సెన్సార్ కావడం వల్ల మీకు ఇమేజ్ క్వాలిటీ అనేది చాలా చాలా బాగుంది. అండ్ కలర్స్ కూడా చాలా చాలా న్యాచురల్గా ఉన్నాయి. అండ్ రియల్మీ ఫోన్స్లో మీకు క్రోమా బూస్ట్ ఉంటుంది కదా, సో దానివల్ల ఇంకా కొంచెం కలర్స్ అనేవి వైబ్రెంట్గా, నీట్గా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మీరు చూస్తున్న శాంపిల్స్ అన్నీ కూడా మీకు చాలా చాలా బాగానే వచ్చినాయి చెప్పాలి. అండ్ మీరు ఇక్కడ చూస్తే మీకు అన్ని కలర్స్ కూడా, అంటే రెడ్ కలర్, రోజ్ ఫ్లవర్స్ కూడా మీకు కొంచెం నీట్గానే పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. అండ్ మీకు మ్యాక్రో షాట్స్ కూడా పర్లేదు, బాగానే పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. దీంట్లో 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ ఉంటుంది. 4 సెంటీమీటర్స్ నుంచి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఫోటో క్వాలిటీ అయితే ఓకే, బాగానే ఉంది. అండ్ మనం హ్యూమన్ ఆబ్జెక్ట్స్లో ఒకసారి వెళ్తే మీకు బ్యాక్ సైడ్ ఉన్న కెమెరా సోనీ సెన్సార్ కావడం వల్ల మీకు పెర్ఫార్మెన్స్ అనేది చాలా నీట్గా ఉంది. అండ్ బ్యాక్గ్రౌండ్ బ్లర్ అలాగే ఎడిట్ డిరెక్షన్ కూడా సూపర్గా ఉంది. ఫ్రంట్ సైడ్ కెమెరా కూడా మీకు సోనీ కెమెరానే, కాకపోతే పెర్ఫార్మెన్స్ మాత్రం నాకు కొంచెం బెటర్గా, ఇంకా కొంచెం బెటర్గా ఉంటే బాగుండు అనిపించింది. ఓకే, డీటెయిల్స్ అయితే బాగానే క్యాప్చర్ చేస్తుంది, ఇంకొంచెం బెటర్గా అయితే ఉండొచ్చు అనిపించింది. అండ్ మీకు ఇండోర్ షాట్స్ కూడా చాలా నీట్గా వస్తున్నాయి, చాలా బాగున్నాయి. అండ్ ఇండోర్లో మీకు ఫొటోస్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. ఇక మనం ఒకసారి వీడియో చూస్తే మాత్రం వీడియో మాత్రం కొంచెం షేకీగా ఉంది. ఇది మీకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషనే ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే ఉండదు. సో జనరల్గా మనకి ఇలాగే ఉంటుంది, కొంచెం షేక్ అవుతూనే ఉంటుంది. సో దీనికైతే మీరు అడ్జస్ట్ అవ్వాలి. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇది రియల్మీ X7 మ్యాక్స్ సంబంధించిన ఇనీషియల్ ఇంప్రెషన్స్. త్వరలోనే దీనికి సంబంధించిన కెమెరా అలాగే ఫుల్ రివ్యూ కూడా తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.